వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలు గణనాథుణ్ణి వివిధ విగ్రహ రూపాల్లో ప్రతిష్ఠించుకుని పూజించుకోవడం కామన్. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. ఆ విగ్రహ రూపాలు కాస్త సినీ కథానాయక రూపాలుగా తీసుకుంటున్నాయి. డమ్మీ గాడ్స్గా థియేటర్లోకి ఓటీటీలోకే కాదు, ఇప్పుడు ఏకంగా పూజా మండపాల్లో కూడా ఎంటర్ అవుతున్నారంటే హీరోల క్రేజ్ ఏ రకంగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తమ ఫేవరెట్ హీరోల సినీ గెటప్స్ తో రూపొందించిన పలు వినాయకుల విగ్రహాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అవేంటో మనము చూసేద్దాం. వినాయకుడి పండుగని దేశమంతా ఘనంగా జరుపుకుంటున్న వేళ కొంతమంది కథానాయకులు వినాయకులుగా మారి పలు మండపాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మీరు 10 అడుగులు పెడితే మేము 20 అడుగులు పెడతాం అన్న మాదిరిగా తమ ఫేవరెట్ హీరోల సినీ గెటప్లని పోలిన వినాయకుల్ని ప్రతిష్ఠించి పలువురు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇలా గతంలో బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడు విగ్రహాలని మనం చూసిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా విడుదల తర్వాత నుండి ఈ ట్రెండ్ మొదలైందని కొంతమంది అంటే, లేదు అంతకు ముందు నుండే మొదలైందని మరికొంతమంది అంటారు. తాజాగా తమ అభిమాన హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ల సినిమా గెటప్లలో పెట్టిన విగ్రహాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాహుబలితో వరల్డ్ వైడ్ గా సత్తా చాటిన మన డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా క్యారెక్టర్ తో వినాయక విగ్రహాన్ని పెట్టి పండుగ పూట తమ అభిమానాన్ని చాటుకున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇక విడుదలకి ముందే రిలీజ్ అయిన పాటలతో మంచి హైప్ సంపాదించుకున్న దేవర సినిమాలోని ఎన్టీఆర్ గెటప్ తో విగ్రహాన్ని ఏర్పాటు చేసి మేమేమీ తక్కువ కాదంటున్నారట యంగ్ టైగర్ ఫ్యాన్స్. అనంతపూర్లో సలార్ సినిమాలో ప్రభాస్ కనిపించిన గెటప్ లో ఉన్న గణేశుడు కొలువు తీరగా అనకాపల్లిలో ఎన్టీఆర్ దేవర్ గెటప్ లో ఉన్న గణేశుణ్ణి పెట్టారు. దీంతో ఈ రెండు విగ్రహాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సినిమా హీరోల అభిమానాన్ని ఇలా చూపిస్తున్నారని కొంతమంది అంటే, వెర్రి వేయి తలలేయటం అంటే ఇదేనేమో అంటూ చెవులు కొనుక్కుంటున్నారంట మరికొంతమంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి గెటప్లలో వినాయకులు దర్శనమిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.